పోయిన 3 వారాల నుంచి ఆరోగ్యం అసలు బాలేదు. ఇంట్లో పని చేసుకొని అన్నీ చేసుకుంటదమ్మ. మాకంటే ఎక్కువ హుషారుంటది. అట్లాంటి అమ్మ ఒకరోజు సడెన్‌గా పడిపోయారు ఇంట్లో. ఏమవుతుంది? ఏంది? అసలకి హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా అన్నా, వదిన ఇంట్లో ఉన్నారు. కానీ ఎవ్వరు పట్టుకున్నా గూడా ఆగలేని పరిస్థితి. ఒకళ్ళు పట్టుకొని అమ్మని హాస్పిటల్ తీసుకెళ్దామన్నా గూడా చేతిలో ఉండట్లేదు. కళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఏమవుతుందో తెలియట్లేదు. నేను హాస్పిటల్ గూడా ఎళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను అనేసి ఒక 3 రోజులు ఇంట్లోనే ఉన్నారు అట్లానే. సరే అని అన్నయ్య దగ్గరలో ఉన్న హాస్పిటల్ నుంచి డాక్టర్‌ని తీసుకొచ్చి చూపిస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. బీపీ కొంచెం ఎక్కువుందనేసన్నారు. యాక్చువల్లీ అమ్మకి బీపీ చాలా ఇయర్స్ నుంచి ఉంది. మెడిసిన్ తీసుకుంటున్నారు. కానీ ఆ రోజు కొంచెం ఎక్కువైంది. అసలైనా సరే ఒకళ్ళు పట్టుకొని కింద తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఆ రోజు శని, ఆదివారం రావటం వల్ల డాక్టర్స్ కూడా హాస్పిటల్స్‌లో లేరు ఫోను చేస్తే. ఇంకా దేవుని కృప వల్ల అంతే దగ్గరలో ఉన్న డాక్టర్‌కి పిలిపిచ్చి ఇంటికి ఇంట్లోనే కొంచెం ట్రీట్మెంట్ 2 రోజులు చేపిచ్చాము. మళ్ళీ సోమవారం తీసుకెళ్తే హైదరాబాద్‌లో ఉంటారమ్మ. తీసుకెళ్ళగానే అక్కడ అపాయింట్‌మెంట్స్ దొరకలేదు. అమ్మనైతే హాస్పిటల్ తీసుకెళ్ళాము. కిమ్స్ హాస్పిటల్‌లో. అక్కడ డాక్టర్స్ అన్నారు 1 మంత్ దాకా అపాయింట్‌మెంట్ లేరు. మీ అమ్మని చూడటానికి కుదరదు అని జెప్పారు. అసలు దేవుడికి ఎంత వందనాలు జెప్పాలంటే, ఏంది ఈ పరిస్థితి? అమ్మనైతే తీసుకెళ్లారు అన్నయ్య వాళ్ళు. అన్నయ్య ఫోను జేశారు నాకు. చెల్లి ఇక్కడ హాస్పిటల్‌లో డాక్టర్స్ ఉన్నారు గానీ, అమ్మని ఎవ్వరు చూడనంటన్నారు. అమ్మని వీల్ చైర్‌లో తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మనిషి నిలబడే పరిస్థితి గూడా లేదు. వీల్ చైర్‌లో తీసుకెళ్ళి డాక్టరు డోర్ ముందు వీల్ చైర్ ఉన్నా గూడా చూడనంటన్నారు. ఇంక నాకి అసలేం అర్థం గాల. ఇంక అన్నయ్యకి ఫోను జేసి అన్నయ్య నాకు జెప్తే, "సరే అన్నయ్య నాకు డాక్టర్ ఫోను నంబర్ కనుక్కొని ఇవ్వండి. నేను మాట్లాడతానని" జెప్పి నేను ఫోను నంబర్ తీపిచ్చుకొని, ఆమె ఫోను నంబర్ మాకు దొరకడానికి మధ్యాహ్నం 2 గంటలయింది. పొద్దున 8కెళ్ళిన అమ్మ డాక్టర్ ఫోను నంబరు దొరికి నా దగ్గర రావటానికి ఆఫ్టర్‌నూన్ 2 అయింది. ఆ 2:00కి నేను డాక్టర్‌కి ఫోను చేశా. నేను ప్రీవియస్ అక్కడ కిమ్స్‌లో వర్క్ చేసిన స్టాఫ్‌ని. డాక్టర్‌ని నేను చేసి గూడా దాదాపు 12 సంవత్సరాలయితుంది. చేసి నా పేరు గుర్తుపడతారో లేదో నేనైతే చేస్తున్నా దేవుడా అని ప్రార్థన చేసుకొని చేశా. మేడం ఇట్లా నేను దివ్యాని మాట్లాడుతున్నా మేడం ఇట్లా అమ్మకి బాలేదు అంటే, ఆమె అసలు నేను ఫోన్ ఎత్తగానే దివ్య అనగానే అమ్మ నువ్వా రా అనేసి గుర్తుపట్టారు. నాకదే ఆశ్చర్యమేసింది. నేను మానేసి కూడా 12 సంవత్సరాలైనా హాస్పిటల్‌లో ఇట్లా నేను దివ్యానన్న ఒక పేరుతోనే ఇట్లా అమ్మ వచ్చారు మేడం హాస్పిటల్‌కి ఇట్లా బాలేదు కండిషను 3 రోజుల నుంచి బెడ్ మీదే ఉన్నారు. బెడ్ మీద ఇంట్లో పడుకొని తిన్న పరిస్థితి, కూర్చొని లేసి తినే పరిస్థితి గూడా లేదు. ఇట్లా తీసుకొచ్చారు మేడం కండిషన్ అసలు బాలేదు అంటే, నేను చూసుకుంటానమ్మా మీరు ఫోన్ పెట్టేసేయండి అనేసి అప్పటికప్పుడు ఆ క్షణంలోనే అపాయింట్‌మెంట్ దొరికి డాక్టర్ గారే బయటకొచ్చి చూసి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. కిమ్స్ హాస్పిటల్‌లో. అది దేవుని కృపా కార్యం తప్పితే మనుషుల వల్ల మాత్రం ఎవరి వల్ల గాదు. అట్లా ఒక 1 వీక్ అడ్మిట్ చేశారు. అసలేమైంది? ఏంది? మొత్తం బ్లడ్ టెస్ట్‌లు గాని, ఈ ఎంఆర్ఐ తీశారు. ప్రతి ఒక్కటి నార్మల్‌గానే ఉంది గానీ, మనిషి నార్మల్ కండిషన్‌కయితే రావట్లేదు. కొంచెం న్యూరో ప్రాబ్లమ్ ఉందని చెప్పారు. ప్రస్తుతానికి దేవుని కృపలో ఇక్కడి దాకా నడిపిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మీ అందరి ముందు సాక్షిగా నిలబెట్టారు. అందరు మీ ప్రార్థనల వల్లే. అమ్మ ఇప్పటి వరకు ఉంది అంటే. ఇంకా నేను దేవుళ్ళో బలపడటానికి దేవుడు నాకు ఈ చిన్న ముల్లు పెట్టాడు. ఇంకా నన్ను నేను సరిచేసుకొని నా జీవిత కాలమంతా ఆయనకి విశ్వాసిగా బతకాలని అనుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు. దేవునికి మహిమ. హల్లెలూయా!